మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నిద్రలేమి సమస్య ఇన్సోమియా అండి. మాకు నిద్ర పట్టట్లేదు. అసలు నిద్ర పట్టకపోతే సమస్యలు ఏమైనా వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. మనిషికి నిద్ర పట్టకపోతే మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అయిపోతే ఇండైజెషన్ ఇష్యూ, దానివల్ల హార్మోనల్ ప్రాబ్లం, దానివల్ల బరువు పెరిగిపోవడం, దానివల్ల జుట్టు రాలిపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం. ఒక్కటి కాదు, కనెక్షన్ అన్నిటికీ ఉంది. మనిషి హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మనం చెప్పినట్టు నిద్ర బాగుండాలి, నీళ్లు బాగా తాగాలి, వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ చాలా బాగుండాలి, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్స్ అన్ని వదిలేయాలి. ఇవి కరెక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా మనకి ఏ సమస్య రాదు. మనం ఏం చేస్తున్నాము, పగలంతా అలిసిపోతాము, వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునే టైం అది. ఆ విశ్రాంతి తీసుకునే టైంలో ఏం చేస్తాం, పెద్ద భూతద్దం లాంటిది, నిజంగానే ఒక పెద్ద యంత్రం అది. అర్థం రోగాల కారణం అదే యంత్రం. అవసరం ఉన్నప్పుడు యూజ్ చేయాలి, కానీ అనవసరంగా యూజ్ చేసి లేనిపోయి కంటి సమస్యలు, నిద్ర సమస్యలు వస్తున్నాయి. ఆ మొబైల్ తీసుకెళ్లి చూస్తూ ఉంటాం. ఈవెన్ దో ఈ టైంలో ఇప్పుడు చూసే వీడియో ఈ టైం కూడా 2 అవుతుండొచ్చు, 12 అవుతుండొచ్చు, పడుకునే టైం ఇది. సో అవసరం లేదు, మొబైల్ పక్కన పెట్టేసేయండి. డెఫినెట్గా అండి, చూడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కూడా మొబైల్ పక్కన పెట్టేసేయండి, ప్రశాంతంగా పడుకోండి. మీరు పొద్దున లెగ్గలిగితేనే యాక్టివ్గా ఉంటారు. ఖాళీ టైంలో ఎప్పుడైనా ఉన్నప్పుడు అవసరం ఉంటే చూసుకోవాలి, అవసరం ఉంటే ఫోన్లే చేయాలి, అవసరం ఉంటే మెసేజ్, దానికి ఎలాగో యూజ్ చేస్తున్నాం. నేను ఒకటే అంటాను, ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే, డిసిప్లైన్గా ఉండాలంటే, తక్కువగా మొబైల్ యూజ్ చేసే వాళ్ళే హెల్దీగా ఉంటారు, డిసిప్లైన్గా ఉంటారు. వాళ్ళు ఏ సమస్యలు ఉండవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండవు. ఖచ్చితంగా చూస్తే అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. అనవసరమైనగా యూజ్ చేసే వాళ్ళకి టైం వేస్ట్, నిద్ర వేస్ట్ అన్నీ పోతాయి. సో నిద్రలేమి సమస్య ఓన్లీ బికాస్ ఆఫ్ 80% కేసెస్లో మొబైల్ యూజింగ్ వల్ల. మొబైల్ పక్కన పెట్టండి, మార్నింగ్ తొందరగా లేగుస్తారు, హెల్దీ యాక్టివిటీస్, తొందరగా ఆఫీసులకు వెళ్తారు, తొందరగా స్కూల్కి వెళ్తారు పిల్లలు, మంచి ఫుడ్ తింటారు టైంకి, డైజెషన్ బాగుంటుంది, మోషన్స్ ఆఫ్ అవుతుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది. నిజమే అండి, నిద్ర లేకపోతే మనిషికి అన్ని రకాల సమస్యలు వస్తాయి. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ మాత్రమే కాదు, ఓవరాల్గా ఇంటర్నల్గా అన్ని సమస్యలు రావడానికి కూడా నిద్రే కారణం. సో ఒకవేళ నిద్ర మనం ఏం మొబైల్ యూజే చేయం మేడం, కానీ మాకు నిద్ర రావట్లేదు అని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు స్లీప్ యాప్నియా మిషన్ వాడే వాళ్ళు ఉంటారు. అదొక పెద్ద సమస్య అండి. స్లీప్ యాప్నియా మిషన్ అలవాటు అయిపోతే ఎటు వెళ్ళలేం, ఇంట్లోనే ఉండాలి. ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అదొకటి. కొంతమంది స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు, కొంతమంది రకరకాల ట్రై చేస్తుంటారు. నిద్ర బెస్ట్ న్యాచురోపతి థింగ్ చెప్తున్నాను. నిద్ర పట్టాలంటే హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి, పిక్కలు నానేంత వరకు ఉండాలి నీళ్ళు. హాఫ్ బకెట్ వేడి నీళ్ళు 1 స్పూన్ ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకుని 10 నిమిషాలు బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. పాతకాలంలో పగలంతా అలిసిపోయి చిరాగ్గా ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండి నిద్ర రాకపోతే వేడి నీళ్ళల్లో ఇంత సాల్ట్ వేసుకొని కాళ్ళు పెట్టుకునేవాళ్ళు. నొప్పులు ఇమీడియట్గా తగ్గి, హెడ్ఏక్ ఏమైనా ఉంటే తగ్గి, మంచిగా బాడీకి విశ్రాంతి దొరికి నిద్ర పట్టేసేది. వేడి నీళ్ళల్లో కొద్దిగా ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకుంటే చాలా రిలాక్స్ అవుతుంది బాడీ. అలా జరిపి రూమ్లో ఇట్లా ఆపి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని బెడ్ ఎక్కి పడుకోండి. డెఫినెట్గా గ్యారంటీ ఇస్తాను, ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరికైనా నిద్ర పట్టట్లేదంటే ఇమ్మీడియట్గా హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తెచ్చుకోండి, 1 స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టండి. 10 నిమిషాలు కాలు పెట్టి 10 నిమిషాల తర్వాత తీసేలా పడుకొని పొద్దున్న లేచాక ఇదే వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంత నర్వ్ ఎండింగ్స్ స్టిమ్యులేట్ అవుతాయండి, మంచి నిద్ర వస్తుంది. అస్సలు బద్దకించకండి, నిద్ర చాలా ఇంపార్టెంట్ మనిషికి. మన దగ్గరికి ఎన్ని కేసెస్ వస్తారండి, చిన్న పిల్లల్ని తీసుకొస్తారు, పెద్దోళ్ళు వస్తారు, వచ్చి సమస్యలు చెప్తుంటే ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఒకటే, ఎంతసేపు పడుకుంటారు, ఎందుకు పడుకోవట్లేదు అంటే అందులో ఇవే కంప్లైంట్స్ ఉన్నాయి అన్ని. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్, నిద్రకి ఇంపార్టెంట్, వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫుడ్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత టైంకి తింటున్నాం, మనం పడుకొని ఇప్పుడు 1 అవర్ ముందు తింటూ కూడా పడుకునే వాళ్ళంట, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉండి నిద్ర కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. రకరకాల కలవరింతలు, తొందరగా సడన్ గా లెగిసిపోవడము, యూరిన్కి ఎక్కువసేపు వెళ్ళడం జరుగుతుంది. పడుకోవడానికి 3 అవర్స్ ముందు అట్లీస్ట్ మనం 10కి పడుకుంటున్నామంటే 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. తినే ఫుడ్కి స్లీప్కి చాలా కనెక్షన్ ఉంది. తిన్న వెంటనే పడుకుంటే మార్నింగ్ లేచాక మనం కంఫర్ట్గా ఉండము, బరువు అంతా హెవీగా అనిపిస్తుంది బాడీ. అదే మీరు బై 6 కల్లా ఈవినింగ్ డిన్నర్లో ఫినిష్ చేసి బై 9:30, 10 కల్లా నిద్ర పట్టకపోతే అడగండి చెప్తున్నా. ఈ జనరేషన్లో కొద్ది వర్క్స్ అవి ఉండడం వల్ల పట్టదు అఫ్కోర్స్, కానీ బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేసి 10 కల్లా పడుకోవడానికి ట్రై చేయండి. మాకు మధ్యలో ఆకలి వేస్తుంది, డెఫినెట్గా ఆకలి అయ్యేదండి, అది ఫీలింగ్ అంతే. మేమందరం కూడా ఒకే మీలో చేస్తాం, వాళ్ళ తర్వాత ఇంకేం ఉండదు. నైట్ పడుకోవడం ముందు మంచిగా మజ్జిగ తాగుతాం, అది కూడా బై 7, 6 కల్లా ఫినిష్ చేసేస్తాం. మజ్జిగ తాగడం కూడా అన్ని పనులు ఫినిష్ చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేసుకొని మంచిగా రూమ్లో ఇట్లా ఆపేసి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, డెఫినెట్గా నిద్ర పడుతుంది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పిల్లలు కూడా నిద్ర లేకపోయి పేరెంట్స్ మొబైల్ చూస్తున్నారని పిల్లల మొబైల్ చూడడం. ఇంట్లో 4 ఉంటే 5 మొబైల్స్ ఉంటాయి, సపరేట్గా ఇంటికి కూడా మొబైల్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా అడిషనల్గా ఏమైనా మొబైల్ పోతే ఇంకో మొబైల్ కూడా పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. అవసరం లేదండి. మనము నిద్ర ఉండాలంటే
మొబైల్ దూరంగా ఉంచాలి, మంచి ఫుడ్ తినాలి, బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి, మార్నింగ్ లేచాక రెగ్యులర్గా 1 అవర్ యోగా చేయాలి. చాలా మంది చెప్తుంటారు నిద్ర పట్టకపోతే బై ఛాన్స్ మంచి ఒక గ్లాస్ పాలల్లో 1 స్పూన్ పంకిన్ సీడ్స్ పౌడర్ కలుపుకొని తాగండి, మంచి నిద్ర పడుతుంది, గాఢమైన నిద్ర పడుతుంది అని చెప్తాను నేను. పిస్తా కూడా చాలా మంచిది. అంటే మనకి ఏ డెఫిషియన్సీ వల్ల అయితే నిద్ర రావట్లేదో ఆ డెఫిషియన్సీని సంపూర్ణంగా క్లియర్ చేసి ఈ సీడ్స్ అన్నమాట. సో వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, రిలాక్స్డ్గా ఓవర్ థింకింగ్ చేయకుండా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా నిద్ర పడుతుంది. సో నిద్ర పట్టాలంటే చిన్న చిన్న సూచనలు, సలహాలు అంతే, అవే మీ వరకు తీసుకొచ్చాను. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.